సో లాస్ట్ క్లాసెస్ లో మనం సర్వీస్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకున్నాం. నౌ ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. అసలు ఇన్వెంటరీ ఎందుకు చేయాలి, ఏ పర్పస్ కోసం చేయాలి, దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ ఇన్వెంటరీ కిందికి వస్తాయి, ఎవరు ఇన్వెంటరీ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, అసలు ఏంటి మీకు తెలిసినంత వరకు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? అసలు ఏంటి ఇన్వెంటరీ అంటే? కంపెనీలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ని ఒకసారి పోస్ట్ చేయడానికి ఇన్వెంటరీ యూస్ చేస్తాం సార్. లైక్ ఓకే. మొబైల్స్ కానీ ఉమ్, ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ ఉమ్. కొన్ని సార్. టాలీ ప్రైమ్ ఒక బల్క్ 7.0లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రతి వస్తువు, ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ, షర్ట్ కానీ, వాచ్ కానీ, ఓకే, మీరు మీరు చేసిన డ్రెస్సెస్ కానీ, ఓకే, షూస్ కానీ, మీరు ఉపయోగించే ఫర్నిచర్ కానీ, ఇంట్లో ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, మీరు ఉపయోగించే ఆటోమొబైల్స్ కానీ, ఇవన్నీ ఏంటి, వీటిని ఏమంటారు? ఐటమ్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఐటమ్స్ అని ఐటమ్స్. అంటారు. అంటే ఈ యొక్క ఇన్వెంటరీ ఏమని చెప్పొచ్చు అంటే మనము బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. అంటే పర్టికులర్ గా ఐటమ్స్ ని, మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏది, నేచర్ ఆఫ్ బిజినెస్, నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ను బట్టి నీది మొబైల్ షాపా, ఫర్నిచర్ షాప్సా, ఎలక్ట్రికల్ గూడ్స్ షాపా, ఆటోమొబైల్ షాపా, బైక్స్ షాపా, బైక్స్ కంపెనీనా, కార్ కంపెనీనా. సో ఇక్కడ పర్చేజ్ జరుగుతుంది, సేల్స్ జరుగుతుంది. పర్చేజ్ చేస్తాం ఎవరి నుంచి? సప్లయర్ నుంచి. సేల్ చేస్తాం ఎవరికి? కస్టమర్స్ కి. పర్చేజ్ చేస్తాం సప్లయర్ నుంచి, సేల్ చేస్తాం కస్టమర్ కి. ఈ మధ్యలో ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ షాప్ అనుకోండి. మీ దగ్గర వివో మొబైల్ ఉంటుంది, ఓపో మొబైల్ ఉంటుంది, ఓకే, సో తర్వాత శాంసంగ్ ఉంటుంది. మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్తారు. బెంగళూరు, అక్కడ మీరు ఒక్కొక్క మొబైల్ 10,000తో పర్చేజ్ చేస్తారు. లోకల్ గా మీరు 15,000కి సేల్ చేస్తారు. అంటే మీ మార్జిన్ యాడ్ చేసుకుంటారు, ప్రాఫిట్ యాడ్ చేసుకుంటారు, అవన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు మొదలు పెడతారు. మార్జిన్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు మొదలు పెడతారు. ఓకే, సో ఇక్కడ మీకు జరిగే మధ్యలో ట్రావెలింగ్ కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, లాడ్జ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇవన్నీ కలుపుకొని మీరు దాని మీద ఎంత ప్రాఫిట్ యాడ్ చేస్తే నేను ప్రాఫిట్ లో ఉన్నాను చూసి మీరు మార్కెట్లో కస్టమర్కి సేల్ చేస్తారు. సో ఇక్కడ పర్చేజ్ అంటే ఇన్వర్డ్స్, సేల్స్ అంటే అవుట్వర్డ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 పర్చేజ్ చేసావు, 50 సేల్ చేసావు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 50 ఉంటుంది. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలి, దీన్ని మనం ఏ విధంగా చేయాలి, ఎలా రిపోర్ట్స్ చెక్ చేయాలి, స్టాక్ సమ్మరీ ఏ విధంగా చెక్ చేయాలి, ఓకే, మంత్లీ రిపోర్ట్ ఎలా చెక్ చేయాలి, ఇవన్నీ కూడా మనం టుడే సెషన్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఇంకా మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్ 25తో స్టార్ట్ అవుతుంది, 31/3/26కి ఎండ్ అవుతుంది ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అయితే 26 to 27. మనము ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఇన్వెంటరీ కాన్సెప్ట్ ని టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో ఎలా చేయాలనేది టుడే సెషన్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి మనకి పేజీ నెంబర్ 50, అర్జున్ మొబైల్ స్టోర్. 15 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. 5 lakhs కంపెనీలో డిపాజిట్ చేశారు బ్యాంక్ లో. తర్వాత బాలు మొబైల్ స్టోర్ నుంచి ఒక మొబైల్స్ 3 రకాల ఐటమ్స్, ఎయిర్ డబ్స్ 3 రకాల ఐటమ్స్, పెన్ డ్రైవ్స్ 3 రకాల ఐటమ్స్. ఆ క్వాంటిటీ రేట్ పర్చేజ్ చేశాము, వాటినే కస్టమర్ కి సేల్ చేశాము. ఫైనల్ ఎక్స్పెన్సెస్, పేమెంట్స్, రిసిప్ట్స్ ఉంటాయి. మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఇన్వెంటరీలో చూస్తాం. అర్జున్ మొబైల్ స్టోర్.
ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ట్రై చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మాత్రమే చేసింటారు. ఇప్పటి నుంచి మనకి ఏమొస్తుంది? వాటితో పాటు బిల్ వైజ్ నో పెట్టండి. ఈ రోజు నుంచి చెప్పబోయేటివి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ రెండు ఆప్షన్స్ కూడా ఎస్ లో పెట్టాలి. ఈ రెండు ఆప్షన్స్ ఎస్ లో ఉంటేనే నీకు స్టాక్ రూల్స్, స్టాక్ ఐటమ్స్ ఇవన్నీ వస్తాయి. లేదంటే రావు. మిగతాటివి నో పెట్టండి. ఇప్పుడు మనం చేసేది వితౌట్ జిఎస్టి. జిఎస్టి లేకుండా ఇన్వెంటరీ ఎలా చేయాలనేది ఈ సెషన్ అనమాట. యాక్సెప్ట్ ఆర్ నో? సేమ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓజర్ టైప్ కీస్. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం. చూడండి, ఈ రోజు ఏమొచ్చాయి కొత్తగా? ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయి, స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీస్, ఐటమ్స్, యూనిట్స్. ఇంతవరకు మనకి ఏమున్నాయి? అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి కనిపించకూడదు అనుకున్నారు అనుకోండి, దీనికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మనకి? ఎఫ్ లెవెల్లో ఉంటుంది. ఇవి కన్నా నో పెట్టారనుకోండి, కంట్రోల్ ఏ అంటే సేవ్. క్రియేట్ లోకి వెళ్తే ఇక్కడ కనిపించవు. మళ్ళీ వేసి పెట్టారనుకోండి, కనబడతాయి. ఓకే, ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్దాం. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి ఈ ప్రాబ్లంలో చెప్పండి? క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్. పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ సేవ్, కంట్రోల్ ఏ. బాలు మొబైల్ స్టోర్, సన్డ్రీ క్రెడిటర్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. కమాల్ మొబైల్ స్టోర్, సన్డ్రీ డెప్టర్స్, కంట్రోల్ ఏ. టాలీ సాఫ్ట్వేర్, ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, సన్డ్రీ క్రెడిటర్స్, కంట్రోల్ ఏ. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. ఇవన్నీ మీకు రెగ్యులర్ గా తెలుసు. ఇప్పుడు మనం ఇన్వెంటరీలోకి వెళ్తున్నాం. ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము స్టాక్ యూనిట్స్ వేసుకోవాలి. మీరు చెప్పండి ఎగ్జాంపుల్స్. మొబైల్స్ ఎలా పర్చేజ్ చేస్తారు? ఎలా కొలుస్తారు మొబైల్స్ ని? ఎలామా? నెంబర్సా, బాక్సెసా, పీసెసా, కేజీసా? ఎలా ఐడెంటిఫై చేస్తాం మొబైల్స్ ని? నెంబర్స్. బనానాస్ మా ఎలా కొలుస్తాం బనానా? డజన్ ఆర్ నంబర్ సార్? ఎలా? డజన్స్. నంబర్స్ ఆర్ డజన్? యాపిల్స్ ఎలా కొలుస్తాం? నంబర్స్. కేజీస్. షర్ట్స్ పీసెస్. ఓకే, సో తర్వాత మనకి ఎయిర్ డోవ్స్, బాక్సెస్ లా తీసుకోవచ్చు, వీలైతే నెంబర్స్ లా కూడా తీసుకోవచ్చు. ఇలా మనము మన బిజినెస్ కి రిలేటెడ్ ఏ విధంగా చేస్తున్నాం అనేది మనకి ఇన్వాయిస్ లోనే ఉంటాయి. ఓకే, జస్ట్ ఒకసారి మీకు చూపించాను అనమాట. మనకి ప్రాబ్లం లో ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి. క్వాంటిటీ అన్ని నెంబర్స్ లోనే ఉన్నాయి. మీకు నెక్స్ట్ ప్రాబ్లం లో ఎక్స్ట్రా కూడా రావచ్చు. ఎన్ఓఎస్ నెంబర్స్, పీసీ పీసెస్, పీకే ప్యాకెట్స్,
తర్వాత నెక్స్ట్ కేజీ, కిలోగ్రామ్స్, ఇంకా బిఎక్స్ బాక్సెస్, బీటీ బాటిల్స్. నెక్స్ట్ ప్రాబ్లం వస్తాయి, జస్ట్ ముందే చెప్పిస్తాను. ఓకే, సిఎస్ కార్టూన్స్, ఇలాగా. ఓకే, ఇలా తీసుకోవాలి. ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి ఇక్కడ? మొబైల్స్, ఎయిర్ డబ్స్, పెన్ డ్రైవ్స్. ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఫైనల్ గా ఐటమ్స్ క్రియేషన్ చేస్తాం కదా, ఆ ప్లేస్ లోకి వస్తాయి. కేటగిరీ లేదు, నెక్స్ట్ ప్రాబ్లం వస్తుంది. ఐటమ్ లేక వెళ్ళదు. ఇలా ఉంటుంది ఐటమ్ బాక్స్ వితౌట్ ఇన్ లైక్ జిఎస్టి. వివో, నోకియా, ఓపో అన్ని నెంబర్స్ లో ఉన్నాయి. వివో వివో ఏ గ్రూప్ ఇదికి వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చినాయి మొబైల్స్. యూనిట్స్ ఎలా వస్తాయి? నంబర్స్. నోకియా మొబైల్స్, నంబర్స్. ఓపో మొబైల్స్, నంబర్స్. నెక్స్ట్ బోట్, ఎయిర్ డబ్స్, నంబర్స్. జేబిఎల్, ఎయిర్ డబ్స్, నంబర్స్. నాయిస్, ఎయిర్ డబ్స్, నంబర్స్. హెచ్పి పెన్ డ్రైవ్స్, నంబర్స్. శాండిస్క్ పెన్ డ్రైవ్స్, నంబర్స్. సామ్సంగ్ పెన్ డ్రైవ్స్, నెంబర్స్. ఇలా 1000 ఐటమ్స్ ఉన్న నెంబర్సే కాదు, బాక్సెస్ వస్తాయి, బాటిల్స్ వస్తాయి, పీసెస్ వస్తాయి. మీరు క్వాంటిటీ ఎలా వస్తే ఆ విధంగా చూసుకోవాలి. ఓకే, ఇలాగ చేసుకోవాలి. ఎస్కేప్. ఏవైనా మిస్టేక్ చేశారనుకోండి, గేట్ వే ఆఫ్ టాలీకి వచ్చి ఆల్టర్లోకి వెళ్ళి మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి ఇప్పుడు వచ్చేస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ? 17 రిసిప్ట్ 17. క్యాపిటల్ 15 lakhs. Contra 27. Five lakhs. Control A, direct save. Purchase. చూడండి, ఫార్మాట్ మారింది. 47 ఏమొచ్చింది? ఫార్మాట్, క్వాంటిటీ, రేటు, అమౌంట్, నేమ్ ఆఫ్ ఐటమ్. పర్చేజ్, సేల్స్ ఇలా వస్తుంది మా ఇన్వెంటరీ నుంచి. ఎంటర్ ఇవ్వండి. పార్టీ నేమ్ ఎవరు ఇక్కడ? బాలు మొబైల్ స్టోర్. ఎంటర్ చేయండి. పర్చేజ్ లెడ్జర్ అవి మీరు చేసిండని ఇవి వచ్చేస్తాయి. స్పేస్ ఇవ్వండి, ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ ఏముంది? వివో. క్వాంటిటీ ఎన్ని? 15,000. ఒక్కొక్కటి 15,000 అంటే 7,50,000. ఇది ఈ బాక్స్ మీకు రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడే డైరెక్ట్ గా రావచ్చు, నో ప్రాబ్లం. ఈ ప్లేస్ లోనే డైరెక్ట్ గా మీకు మౌస్ రావచ్చు, నో ప్రాబ్లం. నోకియా 20,000. ఓపో 25,000. అన్ని ఒకే పర్సన్ దగ్గర కొంటున్నాం. బోర్డ్
30 1500. JBL JBL 40 500. Noise 50 1000. HP 60 500. 65 Next SanDisk 70 600. 600 Next Samsung 80 800. ఇలా 3,51,000కి మన బిజినెస్ బాలు మొబైల్ స్టోర్ నుంచి మన నేచర్ ఆఫ్ బిజినెస్ మొబైల్ షాప్ ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తుంది. సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్ చేస్తున్నాం కస్టమర్ కి F8 ఫార్మాట్ మారుతుంది 57. కస్టమర్ ఇక్కడ కమాల్ మొబైల్ స్టోర్. వివో చూడండి క్వాంటిటీ అంతా ఆటోమేటిక్ జనరేట్ అయ్యేది. వివో 30 20,000. నోకియా Nokia 20 25,000 25,000. SanDisk 40 1,000. Boat 30 2,000. JBL 20 1,000. Noise 25 1200. సో టోటల్ గా 12,50,000కు మన బిజినెస్ కమాల్ మొబైల్ స్టోర్ నుంచి కమాల్ మొబైల్ స్టోర్ కి సేల్ చేసింది. మీరు కంట్రోల్ P ఇచ్చారంటే ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు. కంట్రోల్ P ఆల్ట్ జెడ్ జూమ్. కంట్రోల్ P అంటే ప్రింట్ అనమాట. వితౌట్ జిఎస్టీ బిల్ ఇలా ఉంటుంది. కంట్రోల్ A అంటే డైరెక్ట్ గా సేవ్. F7 టాలీ సాఫ్ట్వేర్ 22,000. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ 77 పేమెంట్. క్యాష్ పే టు క్రెడిటర్. క్రెడిటర్ అంటే ఎవరు వస్తారమ్మా? ఎవరు వస్తారు క్రెడిటర్ అంటే? ఎవరు వస్తారమ్మా క్రెడిటర్ అంటే? క్యాష్ పే టు క్రెడిటర్. బాలు వస్తాడా కమాల్ వస్తారా క్రెడిటర్ అంటే? ఎనీవన్? బాలు సార్. Palu Mobiles దానికి ఇంతసేపు పట్టిందా? ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ కూడా సార్ ఇక్కడ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ కూడా ఉంది కదా సార్. కానీ వాల్యూ తక్కువ కదా. ఇక్కడ 32 లక్షలు ఇక్కడ పైన 22,000 ఇక్కడ సార్ డిఫరెన్స్. క్యాష్ నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ 10/7. $1 lakh. రిసిప్టా మనం పేమెంట్ వేసేది రిసిప్ట్ కదా. పేమెంట్ వేసాం రిసిప్ట్ తీసుకో. కంట్రోల్ ఏ సేవ్. పేమెంట్ డేట్ మారుద్దాం 37. రెంట్ 26,000. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవాలి. ఎస్కేప్. డే బుక్ లోకి వెళ్ళి మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని చూడాలంటే మనం ఏ మంత్ 7th మంత్ వేసాం కదా. ఆల్ట్ F7 ఆల్ట్ F1 ఆల్ట్ F1 ఇచ్చామంటే చేంజ్ పీరియడ్
మనకి 1/7 నుంచి 31/7 వరకు పడిన ట్రాన్సాక్షన్స్ అంటే ఆ నెలలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని రావాలి. చూడండి ఇలా వచ్చేస్తాయి. ఓకే, అమౌంట్లు ఏమైనా మిస్టేక్ చేస్తే మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 2,70,000. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజ్, అవుట్వర్స్ అంటే సేల్. ఓకే, ఎంటర్ చేయండి. చూడండి 40 పర్చేజ్ చేశాను, 20 సేల్ చేశాను, 20 క్లోజింగ్ బ్యాలెన్స్. ఏవైతే క్లియర్ అయిపోయి ఉంటావో అవి కనిపించవు. నైస్. 50 పర్చేజ్ చేశాను, 25 సేల్ చేశాను, 25 ఉన్నాయి. నోకియా 50 పర్చేజ్ చేశాను, 20 సేల్ చేశాను, 30 ఉంటాయి. ఓపో 50 పర్చేజ్ చేశాను, అవుట్వర్డ్ సేల్స్ ఏం చేయలేదు, 50 అలాగే ఉన్నాయి. వివో 50 పర్చేజ్ చేశాను, 30 సేల్ చేశాను, 20 ఉన్నాయి. ఇలా ఇది ఇన్వర్స్ అంటే పర్చేజ్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1, డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. 58,000, 23,000, 58 lakhs, 23,000. అకౌంట్ బుక్స్ అండ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్ గ్రాఫ్ చూపిస్తుంది, వాల్యూ చూపిస్తుంది మంత్లీ. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్ కాంట్రాలో ఒక వోచర్ పోస్ట్ అయింది, జర్నల్లో ఒక వోచర్ పోస్ట్ అయింది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 1 ఉంది, రిసిప్ట్స్లో 2, సేల్స్లో 1. గ్రూప్స్ 28, లెడ్జర్స్ 11, స్టాక్ గ్రూప్స్ 3, స్టాక్ ఐటమ్స్ 9, వోచర్ టైప్స్ 24, యూనిట్స్ 7. ఇన్వెంటరీ బుక్స్ మంత్లీ రిపోర్ట్ బోర్డ్. సో ఇన్వర్స్ 30 పర్చేజ్ చేసాం, 30 సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏం లేదు. హెచ్పి 60 పర్చేజ్ చేసాం, సేల్స్ ఏం చేయలేదు, క్లోజింగ్ బ్యాలెన్స్ 60 అలాగే ఉంది. జేబిఎల్ 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ 20 ఉంది. నాయిస్ 50 పర్చేజ్ చేసాం, 25 సేల్ చేసాం, 25 అలాగే ఉంది. మంత్లీ రిపోర్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ బోర్డ్. పర్చేజ్ సేల్స్ పక్క పక్కన ఎంత ప్రాఫిట్ అనేది తెలిసిపోతుంది. సో దీన్నే ఇన్వెంటరీ అంటారు. మనం ఐటమ్స్ ని పర్చేజ్ చేయడం, సేల్ చేయడం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమొచ్చింది, ఎక్స్ట్రా కేటగిరీస్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఇది సన్ రైజ్ మెడికల్ ఏజెన్సీ. ఇక్కడ బాక్సెస్ లో పర్చేజ్ చేస్తాం, బాటిల్స్ లో పర్చేజ్ చేస్తాం, ప్యాకెట్స్ లో పర్చేజ్ చేస్తాం, పీసెస్ లో కూడా పర్చేజ్ చేస్తాం. టోటల్ 20 ఐటమ్స్ ఒకే పర్సన్ దగ్గర పర్చేజ్ చేసాం. ఇక్కడ ఎక్స్ట్రాగా మీకు కేటగిరీస్ ఒకటి యాడ్ అవుతాయి అంతే. జస్ట్ చూపిస్తున్నాను. స్టాక్ గ్రూప్స్ లో ఏమొస్తాయి, మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, ఈ 2 స్టాక్ గ్రూప్స్ అంటారు. స్టాక్ కేటగిరీస్ ఏమొస్తాయి, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, నెక్స్ట్ సిరప్స్, నెక్స్ట్ సోప్స్, నెక్స్ట్ టూత్ పేస్ట్,
నెక్స్ట్ షాంపూస్, ఇవి కేటగిరీస్. స్టాక్ ఐటమ్స్ మీరు అవన్నీ నెక్స్ట్ ప్రాబ్లం క్రియేషన్ చేసి ఇవన్నీ చేసుకోవాలి. బ్యాటరీస్ బాక్సెస్ నేను ముందే చేసిన కాబట్టి చూపిస్తున్నాను. నిమ్ స్లైడ్, మెడిసిన్స్. ఈ యూనిట్స్ కి అండర్ కి మధ్యలో కేటగిరీ రావాలి. F12కి వెళ్ళండి. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్, ఇది ఎస్ పెట్టాలి. మధ్యలో మనకి కేటగిరీ వస్తుంది. ఇప్పుడు కేటగిరీ మన ఏ దాని కింద ఉంది? పెయిన్ కిల్లర్స్ కింద ఉంది. పెయిన్ కిల్లర్స్. యూనిట్స్ ఎలా పర్చేజ్ చేస్తాం? బాక్సెస్ ఇలా ఇవ్వాలి. ఓవరాల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్. అట్లా ఏ దాని కింద ఏమొస్తాయో తీసుకోవాలి. నెక్స్ట్ అమాక్సిలా, మెడిసిన్స్ కేటగిరీ యాంటీబయాటిక్స్, యూనిట్స్ బాక్సెస్. సిప్రో, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, బాక్సెస్. జింటస్, మెడిసిన్స్ కేటగిరీ సిరప్స్, యూనిట్స్ బాటిల్స్. నెక్స్ట్ కాఫ్, మెడిసిన్స్, సిరప్స్, బాటిల్స్. నెక్స్ట్ పియర్స్, జనరల్ ఐటమ్స్ కేటగిరీ సోప్స్, యూనిట్స్ బాక్సెస్. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ సిబాక. అట్లా మీరు అన్ని తీసుకోవాలి. జస్ట్ చూపిస్తున్నాను. ప్యాకెట్స్ ఇలా అన్ని తీసుకొని వోచర్స్ లోకి వచ్చి పర్చేజ్ లోకి వచ్చి పర్చేజ్ లోనే టోటల్ 20 ఐటమ్స్ ఇవ్వాలి. మొత్తం ఎవరి కింద? సన్ ట్రేడ్స్ అండర్ లోనే మొత్తం 20 ఐటమ్స్ ని పర్చేజ్ చేసి సేవ్ చేయాలి. నెక్స్ట్ కస్టమర్స్ కి సేల్ చేయాలి. కస్టమర్స్ కి సేల్ చేస్తాం. ఇంకా ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పేమెంట్ లో ఎంటర్ చేసుకోవాలి. ఆల్ టు సి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ కంట్రోల్ ఏ సేవ్ 20,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ టు సి ఆల్రెడీ రెంట్ ఉంది కదా, లాస్ట్ మంత్ చేసింది ఉంటుంది కాబట్టి ఓకే 25,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. ఆల్ టు సి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 25,000. ఆల్ టు సి ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్ టు సి ఫైర్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా ఇలా ఎంటర్ చేసుకుంటాం. కంట్రోల్ పి అంటే ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు. ఆల్ట్ జెడ్ చూ ఇలా ఈ విధంగా మనం ఇన్వెంటరీ అనేది చేస్తాం.
ఇక్కడ కొత్తగా ఐటమ్స్ ని ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఐటమ్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఐటమ్స్ ని పర్చేజ్ చేసి సేల్ చేయడం. మన దగ్గర ఎంత పర్చేజ్ చేసాం, ఇన్వర్ట్స్ ఎంత సేల్ చేసాం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగచ్చుమా ఎనీవన్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. అలెగ్జాండర్, ఏమి లేవు సార్. యా హితేష్, అమర్నాథ్. ఇప్పుడు మనం చేసింది యా వితౌట్ జిఎస్టి. జిఎస్టి కాకుండా మనం ఎలా చేయాలనేది ఇక్కడ తెలుసుకున్నాం. జిఎస్టి కాకుండా ఎలా చేయాలనేసి క్లియరా? రిమైనింగ్ మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? సార్ యా ప్రీవియస్ అని చేసేసారా? ప్రీవియస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నో సార్. క్లియర్. యా డన్ మా. సో 1-2 సార్లు వీడియో చూడండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఓకే, నెమ్మదిగా ఈచ్ అండ్ పాయింట్ మీ ఇంట్లో మెయిన్ పాయింట్స్ అక్కడే మెటీరియల్ రాసుకోండి. ఏ మెయిన్ హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయిన్ గా రాసుకోండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకేనా? యా ఇప్పుడు మనం చేసేటన్ని జనరల్ ప్రాబ్లమ్స్, జనరల్ అన్నమాట, జనరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓకే, యా డన్ మా. టుమారో సార్ యా చెప్పండి బ్రదర్. సార్ ఇప్పుడు మీరు కంట్రోల్ కి చెప్పారు సార్. ఆల్ట్ సి లెడ్జర్ క్రియేషన్ సార్. ఆల్ట్ సి. సార్ ఆల్ట్ సి అంటే లెడ్జర్ క్రియేషన్. లెడ్జర్ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్ అండ్ యూనిట్స్ క్రియేషన్ అన్ని కూడా మధ్య మధ్యలో ఎన్ని చెప్తూ వస్తా షార్ట్ కట్స్. ఆల్ట్ ప్లస్ సి. మళ్ళీ వచ్చేలోకి ఆల్ట్ ప్లస్ సి అంటే ఆన్ ద స్పాట్, స్పాట్ క్రియేషన్. అది లెడ్జర్ అయినా, ఐటమ్ అయినా, యూనిట్ అయినా, గ్రూప్ అయినా. ఓకే, సో తర్వాత కేటగిరీ అయినా ఏదైనా కూడా స్పాట్ క్రియేషన్. కంట్రోల్ ప్లస్ ఏ అంటే మళ్ళీ రిటర్న్ వచ్చర్ డైరెక్ట్ సేవ్, ఎక్కడి నుంచే చేయొచ్చు. ఓకే, ఇవన్నీ నేను మధ్యలో చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, పర్చేజ్లో ఉన్నా, ఆన్ ద స్పాట్ ఆల్ట్ సి, బాను ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్, కంట్రోల్ ఏ పర్చేస్. ఐటమ్ చేయాలి ఇక్కడనే స్పాట్. ఆల్ట్ సి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి ల్యాప్టాప్, ఆల్ట్ సి ల్యాప్టాప్స్ అని గ్రూప్ చేసుకున్నా, ఆన్ ద స్పాట్. ఓకే, యూనిట్ సార్. ఆల్ట్ సి ఫ్రంట్స్, ఇట్లా ఆన్ ద స్పాట్ చేయొచ్చు. ఓకే, క్లియర్? ఓకే సార్. యా ఎస్ డన్ గైస్. బాయ్ బాయ్. Thank you. ఇవన్నీ మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తాను ఇంకా. ఓకే, సిచ్యువేషన్ బట్టి. Okay. యా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మా వాయిస్ ఇస్ క్లియర్? యా గాయస్, వాయిస్ వినపడుతుందా? సార్ యా లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? ఎనీవన్? క్లియర్? యా డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి జనరల్ ప్రాబ్లమ్స్, వితౌట్ జిఎస్టి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే సెషన్ లో మనం క్లియర్ గా జిఎస్టీలోకి ఇన్వాల్వ్ అవుతున్నాం. ఈ జిఎస్టి మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకు ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది టుడే సెషన్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. సో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జిఎస్టి? జిఎస్టి అంటే ఏంటి? ఎందుకు ఈ జిఎస్టి కాన్సెప్ట్ మనం ఉపయోగిస్తాం? ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తాం? ఎనీ ఐడియా?
చెప్పండి. జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ సార్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్. సో ఈ జిఎస్టి అనేది మన ఇండియాలోకి ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఫస్ట్ ఏ కంట్రీలో ఇంప్లిమెంటేషన్ చేశారు అనేది కూడా మనం క్లియర్ గా తెలుసుకున్నాం. ఓకే, సో చూడండి, జిఎస్టి అంటే ఫస్ట్ మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏది? ఫస్ట్ ఫ్రాన్స్. 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో తర్వాత 160 కంట్రీస్ కూడా ఈ జిఎస్టి బాగుంది అనే కాన్సెప్ట్ చాలా మంది వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీస్లలో ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు. సో ఈ యొక్క కాన్సెప్ట్ ని మన ఇండియాలోకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ కాన్సెప్ట్ ని మన ఇండియాలోకి తీసుకొచ్చారు. ఇండియాలో 2017లో అంటే 2000 సంవత్సరంలో దీని గురించి డిస్కస్ చేశారు. కొన్ని సిచ్యువేషన్ వల్ల తీసుకురాలేకపోయారు. కానీ 1/7/2017లో పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి పూర్తిగా జిఎస్టి కాన్సెప్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఓకే, చూడండి. తర్వాత మీరు చూసుకుంటే ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి లైక్ జిఎస్టి కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, వై జిఎస్టి? ఎందుకు జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేశారు అంటే, యాక్చువల్గా మన ఇండియాలో ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ రన్ అవుతాయమ్మా? మెయిన్ బిజినెస్ ఏమున్నాయి చెప్పండి? మెయిన్ బిజినెస్ ఎలాంటివి రన్ అవుతాయి? ఎనీవన్? ఎలాంటి బిజినెస్ రన్ అవుతాయి మెయిన్ గా మార్కెట్ లో? చెప్పండి, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ మెయిన్ గా రన్ అవుతాయి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, డిస్ట్రిబ్యూషన్, సో తర్వాత డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, ట్రేడింగ్ సెక్టర్, తర్వాత సర్వీస్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, తర్వాత సర్వీస్ సెక్టర్. ఓకేనా? సో మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ టాక్సేషన్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, రెండరింగ్ సర్వీసెస్. సో ఇక్కడ ఎందుకు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇండియాలో అంటే, బిఫోర్ వ్యాట్ ఉన్నప్పుడు 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ ఉంది. అప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. సేమ్ రాష్ట్రంలో సేమ్ ఉండేటివి కాదు. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్న, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్న ఇండియా మొత్తం మీద సేమ్ ఉండేట్టుగా సెటప్ చేశారు. ఎలా పడితే అలా లేకుండా. ఆ మల్టిపుల్ ట్యాక్సెస్ ఏంటి, ఆ ట్యాక్స్ రేట్స్ అనేవి కూడా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో జిఎస్టి అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద మనకు పోస్టింగ్ అనేది జరుగుతాయి. ఇక్కడ ఇండియా, బ్రెజిల్, కెనడాలో మాత్రమే డ్యూయల్ సిస్టమ్ ఉంది. యూనిఫైడ్ జిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేసేది స్టేట్ గవర్నమెంట్. ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కారు, ఎవరిది వాళ్ళే సపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు మన మార్కెట్ లో టైప్స్ ఆఫ్ డీలర్స్ 4 మెంబర్స్ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరు అనేది కూడా మనం క్లియర్ గా ఈ సెషన్ లో డిస్కస్ చేస్తాం. సో బెనిఫిట్స్ ఏమున్నాయి మనకి జిఎస్టీ లో అంటే, సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్. ముందు కొంచెము మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఇప్పుడు మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత సింపుల్ గా ఉంటుంది. ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ట్యాక్స్ అండ్ ట్యాక్స్ అనేది వెళ్ళిపోతుంది. టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మనకి మీడియేటర్ గా పనిచేసే టెక్నాలజీ ఒకటి ఉంటుంది, గూడ్స్ సువిధా ప్రొవైడర్, గవర్నమెంట్ కి ట్యాక్స్ ప్లే చేసుకోవడానికి. తర్వాత దీని ద్వారా రెవెన్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందా. సెంటర్ ట్యాక్స్ కింద ఏమేమి ట్యాక్స్ ఉన్నాయి, స్టేట్ ట్యాక్స్ కింద ఏమేమి ఉన్నాయి, ఇలా. ముందు ఇవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని మిక్స్ చేసి మనకి ట్యాక్స్ కాంపోనెంట్స్ 3 చేశారు. ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సార్ ఎప్పుడు ఈ ట్యాక్సెస్ పడతాయి అంటే, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్సెస్ పడతాయి. ఓకే, సో లైక్ కర్నూలులో పర్చేజ్ చేసావు, వైజాగ్ లో సేల్ చేసావు, సిజిఎస్టి, ఎస్జిఎస్టి. ఓకే, సో తర్వాత లైక్ మన గుంటూరులో పర్చేజ్ చేసావు, కడపలో సేల్ చేసావు, తర్వాత అనంతపురంలో పర్చేజ్ చేసావు, తర్వాత చిత్తూరులో సేల్ చేసావు. అప్పుడు ఎలాంటి ట్యాక్సెస్ పడతాయి మనకి? సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్సెస్ పడతాయి. అలా కాకుండా అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైక్ తమిళనాడు నుంచి పర్చేజ్ చేసాం, కర్ణాటక సేల్ చేసాం, మహారాష్ట్ర నుంచి పర్చేజ్ చేసాం. ఓకే. సో తర్వాత మనకి లైక్ లైక్ మనకి హైదరాబాద్కి సేల్ చేసాం, హై జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. చూడండి వాటన్నిటిని ఎలా మిక్స్ చేశారు ఇక్కడ. సిజిఎస్టీలో ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడిఈ, సర్చార్జెస్ పడతాయి. హెచ్జిఎస్టీలో వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ మిక్స్ అవుతాయి. ఐజిఎస్టీలో సిఎస్టీ, సివిడి అండ్ ఎస్సిడి ఇవన్నీ మిక్స్ అవుతాయి. ఓకే. మనకి ఎగ్జాంపుల్ చూడండి, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఏం పడుతుంది మనకి, ఇంట్రాస్టేట్. ఇంట్రాస్టేట్ అంటే ఏంటి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇంట్రాస్టేట్ అంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ ట్యాక్స్, ఇంటర్స్టేట్. ఇంటర్స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఇది అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేయడం, అదర్ స్టేట్కి సేల్ చేయడం. జిఎస్టీ రిజిస్ట్రేషన్, మనకి గవర్నమెంట్ వన్స్ ఒకసారి కంపెనీ రిజిస్ట్రేషన్ చేశామంటే 15 డిజిట్స్తో మనకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అంటాం. 3701 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు గవర్నమెంట్ 2 డిజిట్స్ అనేది ఒక్కొక్క స్టేట్కి 2 డిజిట్స్ ఇచ్చేస్తుంది. తర్వాత పాన్ నెంబర్, ఎంటిటీ కోడ్, బ్లాంక్, చెక్ సమ్ డిజిట్, ఇవి న్యూమరికల్. ఎంటిటీ కోడ్, బ్లాంక్ అనేది నార్మల్గా ఉంటాయి. లాస్ట్లో మనకి నెంబర్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, కొత్తగా కంపెనీ రిజిస్ట్రేషన్ ఏదైనా చేయాలి అంటే బేసిక్ కంపెనీ డీటెయిల్స్, నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ ఉండాలి మ్యాండేటరీగా. తర్వాత మ్యాక్సిమం మనకి 1500 ఐటమ్స్, 1600 ఐటమ్స్ ఉన్నాయండి. వాటి మీద సెంట్రల్ గవర్నమెంట్ మనకి హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఇస్తుంది. హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్చర్. సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్. ఓకే, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. హెచ్ఎస్ఆర్ నెంబర్ మ్యాండేటరీగా ఉంటాయి. తర్వాత ఇవి ఓల్డ్ రేట్స్. ట్యాక్సెస్ ఎగ్జామ్డ్ 5%, 12, 18, 28. ఎగ్జామ్ టు 5%, 12, 18, 28. ఇప్పుడు వీటిని తగ్గిస్తూ మళ్ళీ మనకి ఏం తీసుకొచ్చారు ఇక్కడ చూడండి. సెప్టెంబర్ 22 నుంచి జిఎస్టీ 2.0 తీసుకొచ్చారు. 5%, 18%, 40%, మనకి 0%. ఇవి కొత్తగా తీసుకొచ్చింది అనమాట. కొత్తగా తీసుకొచ్చినట్టు ఇవి. తర్వాత టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరున్నారు మనకి, రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్, కన్సూమర్స్. టైప్స్ ఆఫ్ డీలర్స్ అంటే రెగ్యులర్స్ అంటే ఎవరు, కాంపోజిషన్ అంటే ఎవరు, అన్రిజిస్టర్డ్స్ అంటే ఎవరు, కన్సూమర్స్ అంటే ఎవరు. సో రెగ్యులర్స్ అంటే వీళ్ళు రిస్క్ టేకర్స్. వీళ్ళు మంత్లీ గవర్నమెంట్కి రిటర్న్స్ ఫైలింగ్ చేస్తారు. వీళ్ళ బిజినెస్ 20 లక్షల నుంచి 40 లక్షల మధ్యలో ఉంటుంది. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. కాంపోజిషన్, వీళ్ళు సంవత్సరానికి 1% కడతారు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. వీళ్ళు విత్ ఇన్ ద స్టేట్లోనే సేల్స్ కానీ పర్చేస్ కానీ చేసుకోవాలి. ఓకే, వీళ్ళ యొక్క టర్న్ ఓవర్ 75 lakhs నుంచి 1.5 crore మధ్యలో ఉంటుంది. అన్రిజిస్టర్డ్స్ 20 lakhs బిలోనే బిజినెస్ ఉంటుంది. కన్సూమర్స్ మనలాంటి వాళ్ళు కొని ఉపయోగించుకునేవారు. ఎగ్జాంపుల్ చూడండి. మనకి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ. ఇవన్నీ ఏంటంటే కొన్ని కొండ ప్రాంతాలు, వీళ్ళకి లిమిటేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. అక్కడ బిజినెస్ ఏరియాస్ తక్కువ. ఓకే, రెస్ట్ ఆఫ్ ఇండియా మనకి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ మనకి 20 lakhs లిమిటేషన్ అంతే. మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత కర్ణాటక, తమిళనాడు ఇవి అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. తర్వాత కాంపోజిషన్ డీలర్.
1.5 75 lakhs నుంచి 75 lakhs నుంచి 1.5 crore మధ్యలో ఉంటుంది. సో జిఎస్టీఆర్ 1 మంత్లీ ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 3బి మంత్లీ ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 1 యొక్క టైమింగ్ ఎలా ఉంటుంది? ఎవ్రీ మంత్ 1వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో లోపల 11 days టైం ఉంటుంది, ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 3బికి 5 days ఉంటుంది, 15 నుంచి 20 మధ్యలో ఉంటుంది. జిఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. జిఎస్టీఆర్ 1 ఫైల్ డేట్ 1 నుంచి 11th డేట్ వరకు. జిఎస్టీఆర్ 3బి ఫైల్ డేట్ 15th నుంచి 20th డేట్ వరకు. ఆన్లైన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆఫ్లైన్, క్యాష్ అండ్ చెక్, డిడి నార్మల్గా చేయాలి. నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్. జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1. జిఎస్టీఆర్ 3బి. 1, 3బి, 9. వెబ్సైట్ మనకి చూడండి www.gst.gov.in. ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. మీకు మెటీరియల్ కంటెంట్ ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. జిఎస్టీ నెంబర్స్ ఉంటాయి, టోటల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఎన్ని ఉంటాయి అవన్నీ సిఏలు ఆడిటర్లు చేస్తారు. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే ఇంపార్టెంట్ జిఎస్టీ అబ్రివేషన్స్ ఉంటాయి, టోటల్ ట్యాక్సెస్ మనకి 18 ఉంటాయి, ఇవన్నీ వాళ్ళు చేస్తారు సిఏలు ఆడిటర్లు. తర్వాత జిఎస్టీ నెంబర్స్, ఏ స్టేట్కి ఏ నెంబర్ ఇచ్చారు, ఇవన్నీ కూడా థియరీ ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి మనకి చూడండి, విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది ఫస్ట్ ప్రాబ్లం. కుందన సూపర్ మార్కెట్. (02) అంటే ఆంధ్రాలోనే పర్చేజ్ చేసి ఆంధ్రాలోనే సేల్ చేస్తే ఎలా? దీన్ని ఇంట్రా స్టేట్ అంటారమ్మా. ఇంట్రా స్టేట్ రియల్ టైంలో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చుకోవాలి, మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా. స్టేట్ ఆంధ్ర, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఫైనాన్షియల్ ఇయర్ 1 April 25. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది కామన్గా వేసి పెట్టాలి. ఇది ఎస్లో ఉంటుంది, ఇక్కడ మీరు ఇవ్వాలి మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్. మీ యొక్క కంపెనీ ఎక్కడ ఉంది, ఆంధ్రాలో ఉందా తెలంగాణ ఉందా? మీ యొక్క జిఎస్టీ నెంబర్ ఇక్కడ చూడండి, 37 అంటే ఆంధ్ర అని అంటాం, Ctrl+C అంటే కాపీ. ఇక్కడ ఆంధ్ర. మీరు రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులరా, సెజా, మీరు అండర్ గవర్నమెంట్ కింద రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీరు అక్కడ ఇచ్చేసింటారు టైప్ రెగ్యులర్. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలా. Ctrl+C అంటే కాపీ, Ctrl+V అంటే పేస్ట్. మీరు గవర్నమెంట్కి మంత్లీ అప్లోడ్ చేస్తారా, క్వార్టర్లీ అప్లోడ్ చేస్తారా? మంత్లీ. మీ బిజినెస్ లో ఒకే రకమైన టైప్ ఆఫ్ ట్యాక్స్ ఉంటే మీరు ఏం తీసుకోవాలి, లైక్ కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ తీసుకోవచ్చు. లేదు సార్ మీ బిజినెస్ లో అన్ని రకాల పర్సంటేజ్లు ఉన్నాయి అంటే మీరు ఐటెం లెవెల్లో ట్యాక్స్ తీసుకోవాలి. జస్ట్ చూడండి, ఒకే రకమైన పర్సంటేజ్ ఉంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. 5% ఐటమ్స్ మాత్రం ఉన్నాయి, అప్పుడు ఈ లెవెల్లో ఇచ్చుకోవచ్చు. లేదు సార్ 5% ఉన్నాయి, 18% ఉన్నాయి, 40% ఉన్నాయి అంటే అప్పుడు ఇక్కడ తీసుకోకూడదు. ఈబే బిల్
50,000 దాటింది అంటే సేల్స్ బిల్లు ఈవే బిల్ తీయాలి. ఓకే, ఎస్కేప్ ఇచ్చేస్తున్నాను, లేదంటే ఎంటర్ ఇచ్చేయండి, నో ఇవ్వండి, సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, ఓచర్ టైప్స్ 24. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం, లెడ్జెస్ లోకి వెళ్దాం. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి చూడండి. క్యాపిటల్ చదువు మ్యూట్ లో పెట్టుకోండి. క్యాపిటల్ అకౌంట్ మా అనూస మ్యూట్ లో పెట్టుకోండి. విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. ఇక్కడ చూడండి, జిఎస్టి అప్లికబిలిటీ నాట్ అప్లికబుల్. ఇలా ఉంటే ట్యాక్స్ పడదు. మీరు కంపల్సరీగా ఇక్కడ అప్లికబుల్ పెట్టుకోవాలి. అప్లికబుల్ పెట్టుకుంటేనే ట్యాక్స్ పడుతుంది, లేకుంటే పడదు. ఇక్కడ మీరు లెడ్జర్ లెవెల్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు మా, ఒకే రకమైన పర్సంటేజ్ ఉంటే. లేదు అంటే అవసరం లేదు. ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ గూడ్స్ అని తీసుకోండి. నెక్స్ట్ కళ్యాణ్ సూపర్ మార్కెట్, సన్రీ క్రెడిటర్స్. రియల్ టైంలో మీ అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలి ఇక్కడ. వైజాగ్, సో రెగ్యులర్ ఇక్కడ అడుగుతుంది, వాళ్ళు కాంపోజిషన్ రెగ్యులరా అన్రిజిస్టర్డా. రెగ్యులర్ కాపీ చేసుకోండి, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. ఓకే, షార్ట్ కట్స్ కూడా యూజ్ చేయాలమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనకి సేల్స్ టు రమ్య స్టోర్, సేల్స్ అకౌంట్స్. ఇక్కడ కూడా మీకు నాట్ అప్లికబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికబుల్ తీసుకోవాలి. అప్లికబుల్ తీసుకుంటే ట్యాక్స్ పడుతుంది, లేకుంటే ట్యాక్స్ పడదు. నెక్స్ట్ రమ్య స్టోర్, ఆల్ట్ సి, కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్. సన్రీ డెప్టార్స్, రియల్ టైంలో మీ అడ్రస్ ఇవ్వాలమ్మా. ఇక్కడ కడప, మీ యొక్క కంపెనీ జిఎస్ నెంబర్ ఇవ్వాలి. పైన ఏముంది వైజాగ్, కింద కడప. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. నెక్స్ట్ సో రెంట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మిగతా వాటి అన్నిటికీ సర్వీస్ పెట్టండి. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ సిజిఎస్టి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. ఇలా తీసుకోవాలమ్మా. విత్ ఇన్ ద స్టేట్ లో అయితే సిజిఎస్టి, హెచ్జిఎస్టి, అదర్ స్టేట్ అయితే ఐజిఎస్టి తీసుకోవాలి. ఇవి లెడ్జెస్ అన్ని. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ యూనిట్స్ లోకి వెళ్ళండి. ఎలా పర్చేజ్ చేస్తున్నాం మనం, బీటీ బాటిల్స్, ఎన్ఓఎస్ నెంబర్స్, కేజీ కిలోగ్రామ్స్, పీసీ పీసెస్, సిఎస్ కార్టూన్స్. ఓకే, ఇక్కడ టైప్ చేయండి. ఎప్పుడైతే మీరు జిఎస్టీలోకి వస్తారో యూనిట్ క్వాంటిటీ కోడ్ ప్రీ డిఫైన్డ్ గా వస్తుంది. ఇక్కడ మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఫార్మల్ నేమ్. జస్ట్ బీటీ అంటే బాటిల్స్, బీటీఎల్.
నెక్స్ట్ ఇన్వాయిస్ అంటే నెంబర్స్. నెక్స్ట్ కేజీ అంటే కిలోగ్రామ్స్. నెక్స్ట్ పీసీ అంటే పీసెస్. నెక్స్ట్ సిఎస్ అంటే కార్టూన్స్. ఇలాగా అన్ని రెడీ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ లేకి వెళ్ళండి. ఇక్కడ ఏమున్నాయి మనకి? డాబర్ ఆమ్లా హెయిర్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? బాటిల్స్ లో. ఇక్కడ సమ్ టైమ్స్ మీకు నాట్ అప్లికబుల్ ఉంటే ట్యాక్స్ పడదు, అప్లికబుల్ పెట్టుకోండి. ఇక్కడ అడుగుతుంది హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి రిలేటెడ్ డీటెయిల్స్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. నువ్వు కంపెనీ కోడ్ లెవెల్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది, లేదు స్పెసిఫైడ్ డీటెయిల్స్ అంటే ఇలా తీసుకోవాలి. హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి 1122 కంట్రోల్ వి పేస్ట్. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ఇక్కడ అడుగుతుంది ట్యాక్సిబిలిటీ టైప్స్, 0% ఐటమ్సా, లేదంటే నాన్ జిఎస్టీ అంటే డీజిల్, పెట్రోల్, ఆల్కహాల్ సంబంధించి అయితే నాన్ జిఎస్టీ, ట్యాక్సబుల్ అయితే ట్యాక్సబుల్, ఎగ్జామ్టివ్, నిల్ రేటెడ్ సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 5%. నెక్స్ట్ 1+ బర్డ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? నంబర్స్ 2244 18%. హార్లిక్స్ కేజీ 7766 5%. నెక్స్ట్ టాటా టైటాన్ నియో, కంట్రోల్ సి, కంట్రోల్ వి. పీసీ 111 పర్సెంటేజ్ 18%. నెక్స్ట్ కోకోకోలా, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సిఎస్ హెచ్ఎస్ఎన్ 2202 కంట్రోల్ వి. ఇంతేమా, అంతే. ఇదే విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. సేవ్. ఈ విధంగా ఐటమ్ లెవెల్లో మనం ట్యాక్స్ ఇవ్వాలి. ఐటమ్ లెవెల్లో మనం ట్యాక్స్ ఇవ్వాలి. ఇప్పుడు డైరెక్ట్గా వోచర్స్లోకి వెళ్దాం. రిసిప్ట్ డేట్ మార్చండి, 1/4. క్యాపిటల్ 5 lakhs, కంట్రోల్ ఏ. కాంట్రా 24. క్యాష్ డిపాజిట్ 1 lakh, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ డేట్ 3/4, కళ్యాణ్ సూపర్ మార్కెట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేజ్ డాబర్ 100 200 1+ 200 800. హార్లిక్స్ 300 500. టైటాన్ నియో 100 1200. కోకోకోలా 100 1000. సో టోటల్గా 100 200 200 800 300 500 100 1200 100 1000 5,50,000 మనం పర్చేజ్ చేసాం. దాని అండర్లో ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఇప్పుడు ఆ పర్సంటేజ్ ప్రకారంగా ఎంత ట్యాక్స్ పడిందనే చూద్దాం. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. 20,000 మీద 5% 1000 రూపీస్ ట్యాక్స్ పడింది. 2.5 2.5 500 500
1,60,000 మీద 28,500 ట్యాక్స్ పడింది. ఇక్కడ సిజిఎస్టీ 9%, హెచ్జిఎస్టీ 9%. 14,400, 14,400. 1,50,000 మీద 7,500 ట్యాక్స్ పడింది, 5%. 3,750, 3,750. 1,20,000 మీద 21,600 ట్యాక్స్ పడింది, 18%. 1,00,000 మీద 40,000 ట్యాక్స్ పడింది, 40%. టోటల్ గా 98,900 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ 49, 49. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ ఈవే బిల్ అడుగుతుంది, ఇక్కడ నో నీడ్, నో పెట్టండి, సేవ్ చేయాలి. నెక్స్ట్ F8 సేల్స్ డేట్ 5/4 రమ్య స్టోర్, డాబర్ 80,300, హార్లిక్స్ 100, 700, OnePlus 200, 1,000, Titan 50, 1,500, Coca-Cola 50, 1,200. 4,29,000 కి మన బిజినెస్ సేల్ చేసింది రమ్యకి. ట్యాక్స్ ఎంత పడింది? సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. 24,000 మీద 1,200 ట్యాక్స్ పడింది, 5%. 70,000 మీద 3,500 ట్యాక్స్ పడింది. 2 lakhs మీద 36,000 ట్యాక్స్ పడింది. 75,000 మీద 13,500 ట్యాక్స్ పడింది. టోటల్ గా 78,200. కంట్రోల్ P ఫర్ ప్రింట్, ప్రివ్యూ, ఆల్ట్ Z జూమ్. ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, మా ఒరిజినల్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. కంట్రోల్ A సేవ్. ఇక్కడ సేల్స్ ఇన్వాయిస్ లో 50,000 దాటిందంటే ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ అడుగుతుంది. ఇక్కడ దీన్ని సపరేట్ గా తీస్తారు, ఇక్కడ నో నీడ్, మా ఎస్కేప్ ఇచ్చేయండి, సేవ్. నెక్స్ట్ 7/4 చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టర్స్. డెప్టర్స్ అంటే రమ్య 2 lakhs. చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ 9/4 క్యాష్ పేడ్ టు క్రెడిటర్. $50,000. నెక్స్ట్ 10/4 రెంట్ పెయిడ్. $40,000. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ F6 12/4 10,000. నెక్స్ట్ 15/4 టెలిఫోన్ చార్జెస్. $8,000. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ 24. ఇలా ఎంట్రీస్ అన్ని ఫాస్ట్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి, డే బుక్ ఆల్ట్ F2 ఇవ్వండి. 1/4/34 ఆ మంత్ లో పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ అని మీకు వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ 60,000. స్టాక్ సమ్మరీ F2 వాళ్ళు కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేసావు, 50 సేల్ చేసావు, 50 ఉన్నాయి. 100 పర్చేజ్ చేసావు, 80 సేల్ చేసావు, 20 ఉన్నాయి. 300 పర్చేజ్ చేసావు, 100 సేల్ చేసావు,
200 ఉన్నాయి. 100 పర్చేజ్ చేసావు, 50 సేల్ చేసావు, 50 ఉన్నాయి. డాష్ బోర్డ్స్, ట్రేడింగ్ డీటెయిల్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. అసెట్స్ అండ్ లైబిలిటీస్, ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో 1 ఉంది, పేమెంట్లో 3 ఉన్నాయి, పర్చేజ్లో 1, రిసిప్ట్స్లో 4, సేల్స్లో 1. గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, ఓచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్, గ్రాఫ్ కూడా చూడొచ్చు. హార్లిక్స్ 1+. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. పర్చేజ్ సేల్స్ పక్క పక్కనే కనబడతాయి. సో ఈ విధంగా మనము చూడాలి. లాస్ట్లో జిఎస్టీ రిపోర్ట్స్. జిఎస్టీఆర్ 1 అంటే పర్చేజ్, సేల్స్. జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమర్ ఆర్ కన్సూమర్. జిఎస్టీఆర్ 3B పర్చేజ్ సేల్స్. ఓకే, ఇప్పుడు నా అకౌంట్ చూపిస్తాను మీకు. ఒరిజినల్ అకౌంట్స్ మీకు ఎలా కనబడతాయో చూపిస్తాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1. జనవరి మంత్ చూపిస్తున్నాను. 1/1/31/1. సో ఇక్కడ చూడండి, ట్యాక్సబుల్ అమౌంట్, ఐజిఎస్టీ. B2B అంటే బిజినెస్ టు బిజినెస్. నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఇట్లా B2C అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, మీకు ఉండదు జిఎస్టీ నెంబర్. ఓకే, ఇక్కడ చూడండి, 66,253. ఐజిఎస్టీ ట్యాక్స్, సిజిఎస్టీ ట్యాక్స్, ఎస్జిఎస్టీ ట్యాక్స్, ఇన్వాయిస్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ ఎంత కట్టాలి. ఇంకా HSN వైజ్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఓపెన్ చేసామంటే ఇక్కడ ఇంకా క్లియర్గా కనుక టోటల్గా 75,800 టోటల్ అమౌంట్. 18%, 0%, 5, 18 ఉన్నాయి. ట్యాక్సబుల్ అమౌంట్ 66,253. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సిన అమౌంట్ 9,546. ఇవి ట్యాక్సబుల్ వాల్యూస్. ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కలిపితే 3 ఈ వాల్యూ వస్తుంది. 66,000 మీద ఇన్కమ్, 9,540 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. ఇది జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్. జిఎస్టీఆర్ 3B అంటే పర్చేజ్ సేల్స్. నేచర్ వ్యూ క్లిక్ చేసామంటే ఇంకా ఇట్లా క్లారిటీ కనబడుతుంది. పర్చేజ్ సేల్స్ ఇవన్నీ ఆడిటర్లు చూస్తారు మనకి. ఇలా ఫస్ట్ ప్రాబ్లంలో ఏంటంటే విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్ ఫస్ట్ ప్రాబ్లం. అదే సెకండ్ ప్రాబ్లం ఏందనుకోండి, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అనేది సెకండ్ ప్రాబ్లంకి వస్తుంది. అది ఫ్రమ్ టుమారో డిస్కస్ చేద్దాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్ అమ్మా? అలెగ్జాండర్, హితేష్, సార్ ఇది చెప్పండి. విత్ ఇన్ స్టేట్ లో సేల్ చేసిన పర్చేస్ చేస్తాం, సేల్ చేసాం అనుకోండి సార్. అవుట్ ఆఫ్ స్టేట్ నుండి పర్చేస్ చేసి విత్ ఇన్ స్టేట్ చేస్తే, విత్ ఇన్ స్టేట్ లో సేల్ చేస్తే ఏం చేసుకుంటాం సార్? పర్చేజ్ అదర్ స్టేట్ నుంచి చేసావు ఐజిఎస్టీ, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసావు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఓకే, పర్చేస్ చేసినా సేల్ చేసినా కానీ ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ మొత్తం అంతే. వేరే రాష్ట్రం నుంచి నువ్వు పర్చేజ్ చేసినా సేల్ చేసినా నీ విత్ ఇన్ ద స్టేట్ లో ఉన్న జిల్లాల్లో కాకుండా వేరే రాష్ట్రానికి పర్చేజ్ చేసినా వేరే రాష్ట్రానికి సేల్ చేసినా ఐజిఎస్టీ పడుతుంది. నువ్వు పర్చేజ్ ఒక్కటే అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి లోకల్ గా సేల్ చేసావనుకో, పర్చేజ్ వింగ్ వేరు, సేల్ వింగ్ వేరు. నువ్వు ఏ రాష్ట్రం నుంచైనా పర్చేజ్ చేయొచ్చు, అప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ తీసుకుంటావు. నువ్వు విత్ ఇన్ ద స్టేట్ లో ఏ జిల్లాకైనా సేల్ చేయొచ్చు, అప్పుడు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ తీసుకుంటావు. లేదు సార్ సేల్ కూడా వేరే స్టేట్ ఉందంటే అప్పుడు ఐజిఎస్టీ తీసుకుంటావు. ఓకేనా? నీకు మిగతా ప్రాబ్లం చేసి నాకు అర్థమవుతుంది. ఓకే.
ఈ రోజు చెప్పింది ఏంది? విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా? రేపటి ప్రాబ్లం ఏంది? అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అనేది రేపటి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? సో అది ఓకే ఇది సార్. చేయండి. 1, 2 ఓకే సార్. సార్లు థ్యాంక్ యూ సార్. చూశారంటే క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకేనా? డన్ గైస్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్.